ఈ షార్ట్ వీడియోలో మనం డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీ రివ్యూ చూద్దాం. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే ఇట్స్ ఆసమ్ భయ్య, చాలా బాగుంది, పగిలిపోయింది మూవీ. నేనైతే ఈ మూవీకి జాపనీస్ కి అయితే వెళ్ళలేదు, తెలుగు డబ్ ట్రై చేద్దామని తెలుగు డబ్బింగ్ అయితే బుక్ చేసుకున్నాను. అండ్ తెలుగు డబ్బింగ్ అయితే చాలా బాగుంది, మూవీకి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్. అండ్ ఇంకా మూవీ పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ ఆ ఫైట్స్ భయ్య, ఫైట్స్ అయితే మామూలుగా లేవు, చింపిపాడు దెబ్బారు. జెనిట్సు వర్సెస్ కైగాకు ఫైట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ గా తాంజీరో గియు వర్సెస్ అకాజా ఫైట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైట్ అని చెప్పుకోవచ్చు. మూవీలో చాలా బాగుంటది ఆ ఫైట్ కూడా. డీమన్ స్లేయర్ ఫైట్స్ గురించి మనందరికీ తెలిసిందే కదా, మామూలుగా ఉండవు. అండ్ అలాగే కంటిన్యూ చేసుకుంటూ వచ్చారు ఈ మూవీలో కూడా ఆ ఫైట్ సీన్స్ ని. అండ్ మూవీకి ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం. ఆ ఫైట్స్ జరిగేటప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ గానీ బీజిఎం గానీ చాలా బాగా ఉంటది. మీరు మూవీకి ఏ హైప్ తో అయితే వెళ్తారో ఆ హైప్ కొంచెం కూడా తగ్గదు, చాలా బాగుంది మూవీ. అండ్ మూవీకి వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయి అంటే అవి క్యారెక్టర్స్ యొక్క బ్యాక్ స్టోరీ. మూవీలో ఆ బ్యాక్ స్టోరీస్ అయితే బాగా రాసుకున్నారు. మెయిన్ గా మన అప్పర్ మంత్రి అకాజో యొక్క బ్యాక్ స్టోరీ, ఆ బ్యాక్ స్టోరీ మీరు చూసేటప్పుడు మీ కళ్ళలో నీళ్ళు తిరగడం ఖాయం అబ్బా, అంత ఎమోషనల్ గా ఉంటది అనమాట మన అకాజో యొక్క బ్యాక్ స్టోరీ. అండ్ మీరు థియేటర్ నుండి బయటకు వచ్చేటప్పుడు ఖచ్చితంగా అకాజాకి బిగ్ ఫ్యాన్ అయిపోతారు. ఇంకా యానిమేషన్ గురించి మాట్లాడుకుంటే మావా, ఇంకా డీమన్ స్లేయర్ విషయంలో యానిమేషన్ గురించి ఏం మాట్లాడుకోవడం చెప్పండి, ఎప్పట్లాగే టాప్ నాచ్ లో ఉంది యానిమేషన్ కూడా. అండ్ మూవీలో ఒక్క నెగిటివ్ కూడా లేదు అంటే నేను అలా చెప్పను, ఒక్క నెగిటివ్ అయితే ఉంది నాకు అనిపించింది. అదేంటంటే బ్యాక్ స్టోరీస్ యొక్క ప్లేస్మెంట్. మంచి యాక్షన్ సీక్వెన్సెస్ జరుగుతుంటే మధ్యలో సడన్ గా బ్యాక్ స్టోరీని తెచ్చేస్తాడు. మనం అలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ ని అంత హైలో చూసినప్పుడు సడన్ గా ఆ బ్యాక్ స్టోరీ రావడం వల్ల మనం కొంచెం అయితే లో అయిపోతాం. ఇలాంటి చిన్న నెగటివ్స్ కి మనం కంప్లైంట్ చేయలేము అబ్బా, బికాస్ ఎందుకంటే డీమన్ స్లేయర్ సీజన్ 1 నుంచి ప్రతి సీజన్ లో కూడా మంచి మంచి యాక్షన్ సీక్వెన్సెస్ అప్పుడు ఇలాంటి బ్యాక్ స్టోరీస్ అయితే పెడతానే ఉంటాడు. బట్ మనం థియేటర్ లో చూసే ఎక్స్పీరియన్స్ వేరు కదా. ఆ హై మూమెంట్ లో థియేటర్ లో అంత బాగా యాక్షన్ సీక్వెన్స్ జరిగేటప్పుడు ఆ మధ్యలో అలా బ్యాక్ స్టోరీ పడితే కొంచెం డిసప్పాయింట్ అవుతాం అంతే. అండ్ నాకేమనిపించింది అంటే మూవీ అయితే ఆల్మోస్ట్ 2 hours 40 minutes అయితే ఉంది డ్యూరేషన్. అంటే ప్రీవియస్ యానిమే మూవీస్ ఏమి ఇంత లాంగ్ డ్యూరేషన్ లేవు కదా, సో నేనైతే కొంచెం లాగ్ అయితే ఉంటుంది అనుకున్నా కానీ ఆ 2 hours 40 minutes అయితే మనల్ని సీట్ లో అయితే కూర్చోబెట్టేస్తారు మూవీ. అండ్ ఫైనల్ గా నేను చెప్పొచ్చేది ఏంటంటే మూవీ అయితే చాలా బాగుంది, ఖచ్చితంగా థియేటర్ లో అయితే చూడండి, థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయండి. అండ్ వీలైనంత వరకు తెలుగులో కూడా చూడడానికి అయితే ట్రై చేయండి, తెలుగు డబ్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్లీ జెనిట్సు వర్సెస్ కైగాకు ఫైట్ లో కానివ్వండి, షినోబు వర్సెస్ డోమా ఫైట్ లో కానివ్వండి, కొన్ని వర్డ్స్ అయితే వస్తాయి తెలుగులో, ఆ వర్డ్స్ మనకి రిలేటెడ్ గానే ఉంటాయి, చాలా బాగుంటాయి. అండ్ ఇది మన ఛానల్లో నేను ఇచ్చిన ఫస్ట్ రివ్యూ కాబట్టి నేను కొంచెం అటు ఇటు తేడాగా చెప్పుండొచ్చు. సో ఇది డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ క్యాజిల్ మూవీ యొక్క రివ్యూ నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ ని ఆల్ లో పెట్టుకోండి.